రూల్స్ గీల్స్ జాంతానాయి. కానూన్ పెట్టుకున్నది కామన్ పబ్లిక్ కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం కాదు కదా అన్నట్టే చేస్తున్నారు అధికార పార్టీ లీడర్లు. ఇక గీడ చూడుండ్రి, అది సర్కార్ ఆఫీసో లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీసో తెలియకుండా ఫ్లెక్సీలు కట్టిండ్రు, ఫోటోలు పెట్టిండ్రు, పెట్టిన ఫోటోకు దండలేసి జేజేలు కొట్టిండ్రు. ఏ సోంటిరు బాబో చూడుండ్రి కాంగ్రెస్ పార్టీ వాళ్ళది. తెలంగాణ మంత్రి వివేక్ తండ్రి వెంకటస్వామి జయంతిని గీ తిరగ చేసిండ్రు. చెన్నూరు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉన్నదని తెలిసినా దాన్ని ఉల్లంఘన చేసిండ్రు. చెన్నూరులో ఉన్న ఎంపీడీఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇల్లు అయినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో నింపి ఆఫీసులో అధికారులు ఏం పని చేసుకోకుండా జేజేలు కొట్టించిండ్రు. సరే, వెంకటస్వామి జనానికి మస్తు అంటే మస్తు సేవ చేసిండని అనుకున్నాం. దానికి జయంతి జరపాలనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో లేవా, ఇల్లు వాకిలు లేవా, ఎన్నికల కూడా అమలు ఉండగా ఎంపీడీఓ ఆఫీసులో వెంకటస్వామి జయంతి వేడుకలు ఎట్లెట్లా జరుపుతారు అని అడుగుతున్నారు కొందరు సర్కార్ ఆఫీసర్లు. అధికారం చేతులుంటే అన్ని మన కంట్రోల్కే వస్తాయా? రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదవలేదన్నట్టు చేసేదానికి ఇది రాజుల కాలం కాదు, మంత్రి వివేక్ రాజేం కాదు అన్నట్టే మాట్లాడుకుంటున్నారట. ఎంపీడీఓ ఆఫీసులో కాకా జయంతి వేడుకలు జరిపిన ముచ్చట తెలిసిన పబ్లిక్ 10 మందికి నీతులు ఎన్నంటే గాన్ని బోధించవచ్చు గాని పాటించేటోడే గొప్పోడు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్పుకుంటాడు కదా, ఎదగాలనంటే చదువుకోవాలి, చదువే మన జీవితాలను మారుస్తుంది అని. కానీ ఆ చదువులు చదివే పిల్లలకు ఫీజులు మాత్రం కడతలేడు. అందుకే బడి నడుపుతున్న ఓనర్లు పిల్లలను బయటికి పంపేసిండ్రు. చూడుండ్రి ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తున్నారో. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకం ఒకటి తెలంగాణలో నడుస్తున్నది. ఆ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీద పిల్లలకు ప్రైవేట్ బడులలో కొంతమందికి చదువులు చెప్తారు. వాళ్ళ ఫీజులను సర్కారు ఆ ప్రైవేట్ బడోళ్ళకే కట్టాలి. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక 2 ఏళ్ల నుంచి పిల్లల ఫీజులో ₹1 కూడా కట్టలేదట. అందుకే బయటికి వెళ్ళిపోండ్రి, మీ తరపున ఫీజులు కట్టే కాంగ్రెస్ సర్కారు ₹1 కూడా కట్టలేదు, అందుకే నడుగుండ్రి బడుల నుంచి అన్నట్టు బయటికి నెట్టేసిండ్రట. అందుకే ఇగో ఇట్లా బయటికి వచ్చి ఎందుకు మమ్మల్ని గెంటేసిండ్రు అని తెలియక చూస్తున్నారు పిల్లలు. వాళ్ళ తోటి విద్యార్థులు స్కూల్ లోపల టైంకి స్కూల్ విద్యను అభ్యసిస్తూ ఉంటే వీళ్ళేమో బయట నిలబడ్డారు పిల్లలు. వాళ్ళకు కూడా తెలియదు ఎందుకు నిలబడ్డారు. కొంతమంది పిల్లలు వెళ్ళిపోయారు. అదే కలెక్టర్ ని కలిస్తే కూడా సార్ని కలిసి రా మరి ఏదైనా సార్ కూడా బయటకు గవర్నమెంట్ తో మాట్లాడండి. బట్టి విక్రమార్క తోటి మాట్లాడాలి. తర్వాత తల్లిదండ్రులంతా కలెక్టర్ ఆఫీస్ కు పోయిండ్రు. ఫీజులు కడతామని మాయ మాటలు చెప్పిన సర్కారు మా పిల్లల చదువులను గంగల కలిపిందని చెప్పుకుంటున్నారట. కానీ కలెక్టర్ మాత్రం ఏం చేస్తాడు చెప్పుండ్రి, సర్కారే ఫీజులు కట్టకుంటే. గిట్లున్నది రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా నడుపుతున్న చదువుల వ్యవహారం. మైకులు దొరికితే చదవాలే చదవాలే, చదువు ఒక్కటే మనల్ని మారుస్తుంది అని చెప్తాడు కదా. ఆ చదువులకు అక్కరకు వచ్చే సవలతులు కూడా కల్పించాలి, ఫీజులు కట్టాలి, రియంబర్స్మెంట్లు ఇవ్వాలి. అంతేగాని కట్టాల్సిన ఫీజులు కట్టకుంటే పిల్లల చదువులతో ఆడుకొని ఇవన్నీ మంచి మాటలు చెప్తే ఏం లాభం? ఇప్పటికైనా వీళ్ళ ఫీజులు కట్టి చదువులు సాఫీగా సాగేటట్టు చూడాలని కోరుతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద పిల్లలను చదివిస్తున్నా అయ్యవ్వాలి.